ప్రార్థన చేసుకుంటున్నాను. కనుక ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న దాసుని జ్ఞాపకం చేసుకుని అందిస్తున్న ప్రతి మాట మీరు వారికి ఏ విధంగా అర్థం అవ్వాలి నాకు ముందు వంటిగా నేర్పించి నేను వారికి అందించేటువంటి జ్ఞానములు బుద్ధి వివేకమును తెలివి నాకు గురించాలని ప్రార్థిస్తూ సన్నిధానం ఆలోచించుకొని నడిపించుకొని మీరే ఇక్కడ వచ్చిన వాళ్ళ ద్వారా నా ద్వారా ఘనత మైమోపడుతుంది వేసుకొని ఇక్కడ శిక్షకులు నాకు ప్రార్థన చేస్తున్నాను మా పని తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి 43వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వాడు మాత్రం చక్కగా వినండి. ఇది యేసయ్య యొక్క చక్కటి దీవెనకరమైన సన్నిధి. ఈ సన్నిధిలో మీరు మీ పిల్లలు సదాకాలం వెలుగుతో ఆశీర్వాదంతో సంతోషంతో యేసు ద్వారా మీకు అనుగ్రహించబడుగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మరి 19వ వచనాన్ని తెరిచి చదవాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మలుచును. ఏంటమ్మా నేను మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో చదవమ్మా. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్న మాట. ప్రజలైన వారు అంటే ఒక క్రైస్తవులే కాదు, కానీ భూమి మీద నుండి అన్ని జాతుల వారు, దేశంలో ఉన్న వారు, మరి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, దేవుడు వారితో దేవుని యొక్క మాట సెలవు ఈ రాత్రి జరుగుతుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు అనబడిన యూదులకు దేవుడు మాట్లాడుతుంటే మాట మనకు కూడా వర్తిస్తుంది. ఏమిటి అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచుచున్నది, మీరు దాన్ని ఆలోచించరా? ప్రశ్న. దయచేసి అందరూ ఇలా నాయకులు చూస్తూ ఈ మాటలు విని మీ మనసులో ఉంచుకోండి. దేవుడు అంటున్నాడు తెలిసిన వారితో, ప్రేమతో అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. కదా, నూతన క్రియ చేయించున్నాను అన్నాడు. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. సంఘానికి ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. సమాజానికి నూతన క్రియ చేయబోతున్నాడు. అలాగే కుటుంబానికి నూతన క్రియ చేయబోతున్నాడు. ఈ బిడ్డకి నూతన క్రియ చేయబోతున్నాడు. అలాగే ఇలా చూస్తే ఎవరికి నూతన క్రియ చేయబోతున్నాడు. అందరూ బట్టి దేవుడు చేస్తుంటారు. అందరూ ఎట్లా చెప్పండి, అందరూ సుందరదమ్మా. అయితే మనము ఆయన చేయించున్నాడు కదా, మన జీవితంలో మనం ఏం చేయాలి? ఆయన చేస్తున్నాడు కనుక, దేవుడు చేస్తున్నాడు కనుక, దేవుడికి పట్ల ఉద్దేశం కలుగుతున్నాడు కనుక, దేవుడు నీ జీవితంలో ఒక మంచి కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు కనుక అసలు నువ్వేం చేయాలి కదా? అంతే కదా, మనకు ఉపకారం చేసిన దేవుడు, మన జీవితంలో మంచి కార్యములు చేసిన దేవుడు, మనం ఏం చేయాలి అనేది ఈరోజు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేమి చేయాలని అంశాన్ని మీద నేను ఈరోజు గమనిస్తున్నాను. ఏం చేయాలి రాజు గారు? మరి నేనేం చేయమంటారు అంటే, నేనేం చెప్పలేదు, కానీ యేసు ప్రభు వారు వాక్యం ద్వారా లేక బైబిల్ ఉన్న మాటల ద్వారా మీకు ఆయన ఏం చేయాలో చెప్తాను. అది రాత్రి మీరు విని దేవుడికి భయపడుతున్నారు. ఏమండి, ఆయన ఒక నూతన కార్యం చేయబోతున్నాడు.
ఆ నూతన కార్యం ఏంటంటే 2024వ సంవత్సరం. అందరూ వినండి, ఈ జీవితంలో ఏమి బాధలు అనిపించవో నాకు తెలియదు, ఏమి కష్టాలు అనిపించవో నాకు తెలియదు, ఎలాంటి పోరాటాలు నీ జీవితంలో జరిగాయో నాకు తెలియదు. అయితే ఇలా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అని యవనస్తులకి, అందరికీ రకరకాల పరిస్థితులు వారికి తెచ్చిన భారమై 2024 సంవత్సరాన్ని ముందుకి కొనసాగించబడింది. అయితే ఇప్పుడు 2025 సంవత్సరం మనం ఒక 2 గంటల్లో మనము చూడబోతూ ఉన్నాం. అందుకే గట్టిగా సూచించింది చెప్పండి, ఏమంటారు? మనం ఒక నూతన సంవత్సరాన్ని చూడబోతున్నాం. ఏంటి ఆ నూతన సంవత్సరం అంటే 2025వ సంవత్సరం. ప్రియులారా, నువ్వు అన్యుడు అయినా, నువ్వు ఒక విగ్రహారాధకుడు అయినా, ఒక క్రైస్తవుడు అయినా, ఒక మహమ్మదీయుడైనా, ఒక ముస్లిం అయినా, ఇలా ఎవరైనా కావచ్చు, కానీ వారి జీవితంలో 2024 సంవత్సరాలు 24వ సంవత్సరంలో చాలా కష్టాలు, చాలా బాధలు, దేవుని యొక్క సన్నిధిని కానీ లేక దేవుని సన్నిధిని రాకపోయిన వారు కానీ వారు ఎన్నో అనుభవించిన పరిస్థితులు మనం చూస్తున్నాం, ఉన్నాయి కూడా మీ కుటుంబాలు. అయితే అంటున్నాడు దేవుడు, నేను మీకు ఒక మంచి కార్యం చేయబోతున్నాను. అది మొదటిది ఏంటంటే, మంచి కార్యం అంటే దీన్ని బ్రతికించి, దీన్ని కాపాడి, నీ పిల్లలను బ్రతికించి, నీ భర్తను బ్రతికించి, నీ బంధువులు ప్రేమించిన వారిని బ్రతికించి, కొత్త రోజుని, కొత్త సంవత్సరాన్ని దేవుడు 2025ని ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. అది నూతనమైన సంవత్సరం. అందుకు దేవుని స్తుతించగలరా? చెప్పగలరా? అయితే మనం ఇంకా చేయవలసింది ఉంది. అదేంటంటే, మనం ఏం చేయాలి? అదే మనం ఈరోజు మన మనసులో పెట్టుకోం. అదే నన్ను ఏం చేయమంటారు మాస్టర్ గారు అని అడిగితే, నేనేం చెప్పలేదు కానీ దేవుడు వాక్యం చెప్తాను అని చెప్పాను కనుక నేను తొందరగానే ఉన్న చాలా వాక్యాలు ఉన్నా వాటిని తొందరగా ముగించి చెప్పడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏం చేయాలి అంటే, ప్రభు అంటాడు, ప్రతి దినమును వాక్యములను ఏం చేయాలని నువ్వు ధ్యానం చేసి, ఆ ధ్యానం చేసిన వాక్యాన్ని 10 మందికి పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నీ జీవితంలో నేను బ్రతికించి ఒక సంవత్సరాన్ని ఇచ్చాడంటే, పాత సంవత్సరంలో నువ్వు దేవుని పట్ల ఎవరికి చెప్పావో ఎవరికి చెప్పలేదు నాకు తెలియదు, కానీ మరలా ఈ రాత్రి ఆయన అంటారు, నీకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాను, ఒక రోజు తీసుకున్నాను. ఆ యొక్క సంవత్సరాలలో నీవు మందిరంలో ఏమి నేర్చుకున్నావు? పాటే నేర్చుకున్నావా? వాక్యమే నేర్చుకున్నావా? లేకపోతే ప్రార్థన నేర్చుకున్నావా? వాటిని అనేక మంది అన్యప్రజలైన వారికి, దేవుడు తెలియని వారికి, దేవుడు తెలిసిన వారికి ఏం చేయాలంటే, ఆ మాటలు ఏం చేయాలంటే నీ జీవితంలో బోధించడం, మొదటిగా ధ్యానించుకుంటే చదవడం, బైబిల్ వినడం, సేవకు చెప్పిన మాటలు ఏంటంటే వినడం. వాటి ద్వారా మీరు ఏం చేస్తారు? 10 మందికి చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని నడిపించేటండి, అనగా ఒక చక్కటి మరి ఆలోచన కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆలోచన తెలియజేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఏం చేసింది? ఈ విధంగా ఆయన చేసిన కార్యమే అనగా నూతన క్రియ చేశాడు. ఆయన ఏం చేశాడు? దానికి ప్రతిగా మనం ఏం చేయాలి అని అంటే, బైబిల్లో చెప్తున్న మాట అంటే, అనగా ప్రతి దినము దేవుని వాక్యాన్ని చేయాలి, ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన వాక్యాన్ని 10 మందికి చెప్పాలి. యెహోషువ గ్రంథం అందరూ తెరవండి. తొందరగా చదివేది 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం అందరూ తెరవండి. అమ్మ చదువుతున్నారే లేకపోతే 1వ అధ్యాయం 8వ వచనం ఏముందంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నీవు బోధింపగా చెప్పిపోకూడదు, వాటిలో రాయబడిన వాటన్నిటిని చేయుటకు
నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించగలరా నీ మార్గం వర్ధన చేసుకుని నువ్వు చక్కగా ప్రార్థించదు సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. అంటే నువ్వు చర్చలో నేర్చుకున్న మాటలు అనగా నువ్వు చక్కగా చదువుకున్న మాటలు ఈ యొక్క వాక్యం ఏంటో నువ్వు తప్పిపోకుండా ఏంటంటే దానిలో ఉన్నటువంటి వాటిని నువ్వు ఏం చేస్తున్నా వాటి ప్రకారముగా నువ్వు చేయటం నువ్వు జాగ్రత్త పడాలి. మొదట నువ్వు చేయటానికి జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడి ఏం చేయాలి? 10 మందికి నువ్వు చెప్పాలి. మొదటిగా నువ్వు మాత్రం నేర్చుకోవాలి, తర్వాత 10 మందికి చెప్పాలి. ప్రతి రాత్రి దాన్ని ధ్యానం చేయాలి మార్గంలో. అప్పుడు ఈ మార్గం వదిలేదాన్ని చక్కగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన చేసే కార్యానికి నువ్వేం చేయాలంటే ఇది మనం ఏం చేయాలి అని అంటే దేవుడి ద్వారా ప్రతి దినము మనము వాక్యమును ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు అంటే కీర్తన 1వ అధ్యాయం తొందరగా 2వ వచనం 3వ వచనం చదవండి. యెహోవా వాక్యం ఉన్నది ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చూడండి దాన్ని దివారాత్రి ధ్యానం చేయాలి, మనం చదవాలి. అతని జీవితం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, ఇంటి కాలం వారిన నాటబడినాయి అక్కుపడగా తన కాలంలో పరమించి చెట్టు వల్లే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఉంటున్నారా? మీ చివరి నుండి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆ వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత 10 మందికి చెప్పాలి, 10 మందికి ప్రభుత్వం నడిపించాలి అనే మాట. అప్పుడు నువ్వు ధన్యుడు వర్ధిల్లుతావు అనే యెహోషువ గ్రంథంలోని అలాగే కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు బిడ్డలారా మీరు చక్కగా అలా ఉండాలని దేవుడు మాట్లాడతాం. మనం ఏం చేయాలి? ఇదే చేయాలి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. కనుక ఆయన చేసే కార్యము నూతన కార్యము, నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అందరూ పెట్టిన సూత్రం చెప్పండి. ఇంకా మాట ఏమిటండి? కీర్తన 96వ కీర్తన 2వ వచనం కూడా చదవండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఇంత మందిరము ఆయన రక్షణ సువార్త ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఇలాగా ప్రతిదినం కూడా నీ జీవితంలో దేవుడు నూతన కార్యాన్ని, నూతన యొక్క పరిస్థితి దేవుడు ఇచ్చినప్పుడు ఇవేం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఇది ఇప్పుడు చెప్పబడి నీ మాటలు నువ్వు ధ్యానం చేసి జ్ఞాపకం చేసుకుని అలాగ ప్రవర్తించు. ఎలాగంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన దాన్ని నువ్వు బోధించాలి. రెండవ మాట ఏంటంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే ప్రతిదినం క్రీస్తు కొరకై నువ్వు జీవించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? జీవించడం నేర్చుకోవాలి. దేవుడు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చాడు, నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడు. నువ్వు ఉంటావో లేదో, నేనుంటానో లేదో, ఎవరి జీవితం ఎక్కడుంటుందో అనేది భయంగా వెళ్ళిపోయింది. ఏది 2024వ సంవత్సరం. చాలా రోగాలు, చాలా బాధలు, చాలా బలహీనతలు. డబ్బు ఖర్చు పెట్టినా ఆ మనిషి బతుకుతాడు. ఆ కుటుంబంలో ఉన్న వారికి డౌట్ కలిగి పరిస్థితులు కలిగి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడికి పిల్లల దేవుడు ఒక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి ఆయన అంటున్నాడు, నేను ఇస్తున్నాక మరి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రతిదినం క్రీస్తు కొరకు ఏం చేయాలి? బ్రతకాలి. మన బిడ్డల కొరకు బతకడమా, మన భర్త కొరకు బతకడమా, మన భార్య కొరకు బతకడమా, మన బంధుమిత్రుల కొరకు బతకడమా, మన తల్లిదండ్రుల కొరకు బతకడమా? అంటే బతకాలి, ఉండాలి. కానీ అంతకంటే ముందుగా నీ కొరకు ఆయన త్యాగం చేసిన, నీ కొరకు, నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు ఓ గొప్ప ప్రణాళికతో ఆయన తన కుడి చేతిని ఆయన ఎత్తి నిన్ను ఆశీర్వదించి బలపరుస్తున్న దేవుని కొరకు నువ్వు జీవించాలి అనే వాక్యం చదివిస్తూ ఉంది. అందులో 2 మాటలు మనం చదువుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక రాసుకున్న ఇంటికాడ చదువుకుంటారు కానీ కనుక 2వ అధ్యాయము 20 వచనం చదవగలరా? గలతీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయాన్ని తెరవండి. 2వ అధ్యాయాన్ని తెరిచి ఏం చేస్తారంటే 20వ వచనాన్ని చదవగలరా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. అందరూ పెట్టే స్తోత్రం చెప్పండి. విన్నారా? మన జీవితము ఒక సంవత్సరం దేవుడు ఇచ్చాడు కనుక, ఒక రోజు మనకి ఇచ్చాడు కనుక, ఒక దినం మనకి ఇచ్చాడు కనుక మనం జీవించవలసింది దేని కొరకంటే మన పనిపాట్లు కాదు, ఎవరికో కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర జీవించాలి, సాక్షిగా బ్రతకాలంటే దేవుడు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా. ఎవరైనా పౌలు గారు అనబడిన భక్తుడు, పౌలు గారు అనే భక్తుడు అంటున్నాడు ఇక్కడ నేను ఎలా ఉంటానంటే క్రీస్తుతో కూడా సిలువేయబడుచున్నాను అన్నమాట. ఇక్కడ జీవించుకోవడం నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు అని చక్కగా చెప్తున్నాడు. నీ యందు క్రీస్తు జీవిస్తున్నాడా? ప్రశ్నించుకో. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, చెప్పండి. కనుక ప్రియమైన దేవుడు విన్నారా, ఈ చక్కటి విషయాన్ని నువ్వు రాసుకుని ధ్యానం చేసి దేవుడి కొరకు బ్రతకాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రతి ప్రార్థనా సమయాన్ని నువ్వు దొంగలించుకోకుండా దేవుడి కొరకు బ్రతుకు, జీవించు, ప్రభుని దీవిస్తాడు. ఆమె చెప్పండి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? దేవుడు అడిగినప్పుడు ఇలా చేయాలి. మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం తొందరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నేను ఇప్పుడే ప్రాణాత్మకముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోయి కాలము సమీపించి ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సేవకుడు అంటున్నాడు ఇక్కడ నేను ప్రాణాత్మగా పోయబడుచున్నాను. దేవుడు కనుక ఇక్కడ ఆయన చెప్పే మాటలో ఒక చక్కటి భావం ఉంది. నేను ఎడలి పోయే కాలము సమీపైంది అంటున్నాడు. ఆ భక్తుడు ఎప్పుడు చూసుకుందో నాకు తెలియదు, ఎప్పుడు నేను ఈ గడ్డిలోంచి ఈ శరీరం నుంచి వెళ్ళిపోతానో తెలియదు. అంతే కదండి. ఇక్కడ కూర్చున్న వాడే కానీ బయట ఉన్న ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే బ్రతుకుతున్నారో, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వెళ్ళిపోయే కాలం వారికి తెలియదు. కనుక దేవుడి కొరకు ఏం చేయాలంటే ప్రతి దినం క్రీస్తు కొరకు బ్రతకాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? దేవుడు అడుగుతున్నాడు నువ్వేం చేయాలి అంటే ఇదే చేయాలి. ఏం చేయాలంటే క్రీస్తు కొరకు నీవు బ్రతకాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి స్తోత్రం, గట్టిగా చెప్పండి స్తోత్రం, గట్టిగా చెప్పండి స్తోత్రం. క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతావా సహోదరుడా? బ్రతుకుతావా? దయచేసి దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు కొరకు బ్రతుకు నీవు కలిగి ఉండాలని లేక మరి జీవించాలనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. వెనకాల సహోదరికి కుర్చీలు లేకపోతే అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళకి బ్రదర్స్ చూసి కుర్చీలు సజాలయ్యి అందరూ పెట్టే స్తోత్రం చెప్తాం. కనుక మీరు గమనించాలి. మీరు కనుక క్రీస్తు కొరకు నేను బతుకుతాను. ఇక్కడ ఈ కాంచి క్రీస్తు కొరకు బతుకుతాను. 2024లో నా ఇష్టంగా బ్రతికాను, నా భార్య కొరకు బ్రతికాను, నా భర్త కొరకు బ్రతికాను, నా బిడ్డల కొరకు బ్రతికాను. ఆ బ్రతుకులో నన్ను దేవుడు ఏం చేశాడంటే నన్ను బ్రతికించి సంవత్సరం అంతా కూడా కాపాడాడు. కనుక నెక్స్ట్ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఆయన కొరకు బ్రతుకుతాం అన్న వాళ్ళందరూ దేవుని ఒకసారి స్తుతించగలరా? గట్టిగా స్తుతించగలరా? ఆమె చెప్పగలరా? ఓకే, దేవుడు మిమ్మల్ని జీవించును గాక. మూడో విషయము ఆయన చేయించున్నాడు కనుక మనం చేయాలంటే మూడవ మాట ఏంటంటే ప్రతి దినము ఆరాధన చేయాలి. ఏం చేయాలి మనము అంటే దేవుడి సన్నిధిలో ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ, చర్చిలో ప్రార్థన ఉంటే అది శనివారమైనా, అది ఒక మంగళవారమైనా, ఒక శుక్రవారమైనా, ఒక శనివారమైనా, లేక ఎక్కడైనా ఎవరింట్లోనైనా ఎక్కడ ప్రార్థన జరిగినా అది ఆరాధనా దినము. అది ఆదివారం దినమైనా అది ఆరాధనా దినము.
నామము. అందరూ గట్టిగా చెప్పండి, దేవుని స్తుతించండి. ఏమంటారు? ఆరాధన తిన్నాం కాదా? ఆదివారం ఉంటే ఆరాధన కాదు. ఓ సహోదరి ప్రార్థన పెట్టుకుందంటే ఆరాధనది. ఒక సహోదరుని ప్రార్థన పెట్టుకుంటే ఆరాధన. ఇలాగా దేవుని పిల్లల ఆరాధన అనేది ఎక్కడ నీ సంఘములు, నీ సావాసములు, నీ సహోదరి ఇంటిలో, నీ యొక్క బ్రదర్ ఇంటిలో, ఇలాగ మందిరంలో ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ప్రార్థన జరుగుతుందో అక్కడ పాల్గొని ప్రభుని పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఇలాగ సేవకుడు వాక్యం చెప్పడం ద్వారా మనందరం కలిసి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అది ప్రతి దినము కావచ్చు. కనుక దేవుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడు నీ మీద బరువే పెట్టలేదు. ఇదిగో ఒకటి, ప్రతి దినము వాక్యమును అనగా ధ్యానం చేయాలి, చదవాలి. చదివిన వాక్యాన్ని నువ్వు విని వాటిని నేర్చుకుని 10 మందికి చెప్పాలి. రెండోది, ప్రతిదినము యేసు కొరకు ఏం చేయాలి? జీవించాలి, బ్రతకాలి. ఇంతవరకు ఎవరి కొరకు నువ్వు జీవించాలనుకున్నావేమో దయచేసి మానేసి ఇప్పుడు సేవకుడు వెనకాల ఎంబడించు. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడు వెనకాల ఎంబడించు అనగా నీ సహోదరులతో ఎంబడించు. మనం అందరం కలిసి సేవకుడు కానీ సహోదరులు సంఘం అందరూ కలిసి క్రీస్తు కొరకు ఆయన ఎంబడించి ఆయన ఏం చేద్దామంటే ఆయన కొరకు బతుకుతాం. హల్లెలూయా. మరి మూడో మాట ఏం చెప్పుకున్నాం? ప్రతి దినము ఆయనను ఆరాధన చేయాలి. కీర్తన గ్రంథము 42 స్థలములు తెరవండి తొందరగా. 42వ కీర్తన బైబిల్ గ్రంథంలో 42వ కీర్తన తీసుకున్న మీరు అనగా 1-2 వచనాలు చదవండి. దుక్కు నీటి వాగుల వరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణించున్నది. జీవం గల దేవుని కొరకు కృష్ణించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చితున్నా, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎప్పుడు వచ్చుతున్నా. నీ యొక్క ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము, నీ ఎముకలు, నీ యొక్క మెదడు అనగా నీ యొక్క గుండె, నీ హృదయము, ఇలా శరీరం అంతా కూడా ఏమై ఉండాలంటే దేవుని బిడ్డలు ప్రతి దినము ఆరాధన కొరకే నువ్వు లేచి ఉండాలి. నువ్వు ఆదివారం రాగానే లేదా పెందలకాళ్ళ లేచి నువ్వు వచ్చి దేవుని పని చర్చిలో ఏదో సిద్ధపడి చేసి తర్వాత ఆరాధన టైంలో, సేవకు చెప్పే టైంలో ఆరాధనలో పాల్గొనండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక నూతన క్రియ చేశాను అని యెషయాలో చెప్తే, అయితే ఆయన చేసేట్లుగా మీరు ఏం చేయాలి అని ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నాలుగోదిగా ఏమంటాడంటే, నాలుగోదిగా మూడోదిగా ప్రతి దినం ఆయన ఆరాధన చేయాలి. ఆదివారం ఒక్కరోజే ఆరాధన కాదండి. ఎక్కడ ప్రార్థన పాస్టర్ గారు చర్చిలో సహోదరులు ఇక్కడ ప్రార్థన పెడుతున్నాడో అది ఆరాధన. ఈ బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి ఇంట ప్రార్థనలో సేవకుడితో దేవుని ఆరాధించుతా. ఆమె చెప్పండి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నీటి దుప్పి నీటి వాకుల కొరకు ఏంటంటే ఆశపడినట్లు, నీళ్ళకు ఆశపడినట్లు సంఘం చేయాలంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుంది? మన సంఘంలో, మన సేవకుడు ద్వారా, మన చర్చి ద్వారా, మన సమాసం ద్వారా ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ అన్నమాట. నేను ఏం చెప్తున్నానంటే, ఈ సంఘము, ఈ సహోదరులు, ఈ సేవకుడు జరిగే ప్రార్థన విడిచి వేరే చోటకి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే అది దేవునికి మెచ్చిది కాదు. ఇది చెప్తున్నానంటే, నీకు, నీ కుటుంబానికి, నీ యొక్క చర్చిలో ఉన్న సంఘానికి, నీ కుటుంబం అది కనుక, నీ సేవకుడు తండ్రి కనుక, నీ తండ్రి ఇంట్లో అనగా సహోదరు ఇంట్లో కార్యం జరుగుతుండగా నువ్వు వేరే చోటకి వెళ్ళడం అనేది న్యాయమా లేదా అని అడిగితే అంటారు. మనకు లేకపోతే ఏం చేయాలి? వెళ్ళాలి. నేను సొంతం చెప్పండి. ఆ మాట నేను ప్రతి ఆదివారం చెప్తాను, ప్రతి ప్రాంతంలో చెప్తాను. మీకు
ఏమని? మనకు లేకపోతే వెళ్ళండి, మీటింగ్ అయినా ప్రార్థన అయినా వెళ్ళి కూర్చోండి, ప్రార్థించండి, వాక్యము వినండి. ఇది దేవుడు మెచ్చేది. దేవుని స్తోత్రం. నీ ఇంటిని విడిచి, నీ సహోదరుడు కార్యం విడిచి, నీ యొక్క దైవజనుడు ఏర్పాటు చేసిన కార్యం విడిచి నువ్వు ఇలాగా ఉంటే ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు అది ప్రార్థనే కదా అని అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఏదో వాక్యం ఉంది అది కరెక్ట్ కాదు. కనుక ఈ సేవకుడు చెప్పినట్టుగా అనగా ఒక సావాసంలో జరుగుతున్న కార్యాన్ని అనగా ఆయన మెచ్చదగినది కాదు. కనుక దాన్ని విడిచి ఒకవేళ ఏదో విధంగా ఉంటే దేవుని బిడ్డలారా నేను అంటున్నాను, వాళ్ళకి సలహా ఇస్తున్నాను, కానీ వాళ్ళని నేనేమి కూడా బాధ పెట్టి చెప్తలేదు, బాధపడి నేను చెప్తలేదు. నేను ఒకవేళ చెప్పేవాళ్ళు అయితే మీరు మొత్తానికి ఏదో చెప్తాను. అలా చెప్పని నేను అలా మాట్లాడలే. ఎందుకంటే మనకి లేనప్పుడు, మనకి ఆరాధన లేనప్పుడు, మనకి కుటుంబం లేనప్పుడు, మనకి మందిరంలో లేనప్పుడు, మన సహోదరు ఇంట్లో లేనప్పుడు మీరు చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని అనగా వాళ్ళ యొక్క దాన్ని పెట్టుకున్న ప్రార్థనలు పాల్గొని వాళ్ళ వరకు ప్రార్థన చేసి ఇంకేంటి ఆ సేవకుడు చెప్పిన వాక్యాన్ని బలపడండి. నేనేం కాదు అంటలేదు, వద్దు అంటలేదు. ఇది నేను సేవలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక చక్కటి క్రమాన్ని నేర్పించాను. కానీ మనలో సహోదరులు కొంతమంది ఏంటో తెలుసని దైవజన్ని పిలిచి, సంఘాన్ని పిలిచి, సహోదరు ప్రార్థన పిలిచి అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర మెప్పు పొందాలనుకుంటున్నాడు, కానీ అక్కడికి వెళ్ళి నా కూటంలో ఉన్నట్టు ఆ కూటం పెట్టుకున్న వారి ఆ సేవకుడికి మీ వల్ల అయితే మెప్పు జరగచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా అది నీకు మెప్పు కలిగించడం. అమ్మించే మెప్పు కలిగించడం అది మీరు చేయకండి. అలా నేను నేర్పించలేదు దాన్ని ఎందుకు అలా చేస్తున్నాం. కొంతమంది చర్చలు ఉన్నాయి, కొంతమంది చర్చలు జరుగుతాయి. వాళ్ళని మనం అడుగుతారు, ఏమంటే ఈ రోజున రండి అంటారు. ఖాళీగా ఉన్నా ఇంటికాడన్నా వాళ్ళు రాదు. ఒకవేళ ప్రార్థన ఈ రోజున మాకేముంది ప్రార్థన ఉందని మతం మీద ఖచ్చితంగా చెప్తారు. దాన్ని ఏమంటాము అంటే వాళ్ళు ఇష్టం లేకుండా చెప్పారంటే ఇష్టం లేక చెప్పలేదండి. వాళ్ళు ఒక క్రమాన్ని ఏం చేస్తున్నారు, ఆయన సేవకుడు చెప్పిన మాట ఏం చేస్తున్నారు, గర్విస్తున్నారు. అదే నా సహోదరి మరి నా పట్ల ఎంతో అభిమానం కలిగింది, లేకపోతే ఏదో ఆ పాస్టర్ గారు అభిమానం కలిగిన వాడు అని మనం ఆ విధంగా చేస్తే దేవునికి నువ్వు ఇష్టడు కాదు అనే విషయాన్ని, ఇష్టరాలు కాదని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. కనుక తుప్పు నీటి వాకుల వరకు ఆశపడినట్లు దేవాని వరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణము దేవుని వరకు ఆశపడుతుంది, జీవము గల దేవుని వరకు దృష్టిగా కొలుచుంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుతున్నా, ఆయన సన్నిధిని ఎప్పుడు నేను ఏం చేస్తాను, కారణపడుతున్నా. దేవుని స్తోత్రం. అదండి యమస్తులారా, అదండి మీ జీవితంలో కావాల్సింది, దేవుడు కావాల్సింది. కనుక దేవుడు మిమ్మల్ని అడుగుతుంది, మనం చేయవలసింది అడుగుతున్నాడు. మీరేమంటారు అంటే ఇదిగో ఈ వాక్యం ప్రకారంగా దేవుని సన్నిధిలో ఉండండి, జీవించండి, దేవుడు మిమ్మల్ని బలపరుతారు. 122వ కీర్తన 1వ వచనం కూడా మనం చదువుతాం. ఈ యొక్క భాగంలో 3వ మాట రాసుకున్నందులో చదువుకున్నందులో ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, దేవుని కోసం మీరు బ్రతకండి. 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుమని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తులు కనపడుతున్నాడు, ఆయన భూమిలో లేదా ఆయన ఎక్కడో తగిలాడు. అది దేవుని యొక్క ఆరాధన దినం, అది ప్రార్థనా దినం. ఆయనకి పెద్దలు వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగానే మేము దేవుని సన్నిధికి మందిరానికి వెళుతున్నాము అని చెప్పగా ఆ దేశంలో ఉన్న రాజుని ఎంతో సంతోషించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. అలాంటి సంతోషం దేవుని సన్నిధిలో మీ ద్వారా ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఈ సంతోషం నీకు కావాలినా, ఈ సంతోషం సంతోషమే సంతోషమే
మందిరానికి వెళ్ళడానికి ఆ రాజుగారు ఆయన చెప్తుంటే ఉప్పొంగిపోతుందంట. దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా ఇక్కడ ఆరాధనకి వెళుతున్నాను, ఆరాధనకి వెళ్తాను అనగానే నీ చుట్టుపక్కల వారు నీ వాళ్ళు అందరూ కూడా నీకు చెప్పిన వారందరూ కూడా సంతోషించండి. ఎవరైనా నీ బంధువులు వస్తే, ఎవరైనా చుట్టాలు వస్తే, ఎవరైనా వస్తే మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధికి మాత్రమే మీరు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. దేవునికి మేము కలుగును కాక. కనుక ముందు ఆరాధన ఎక్కువ, తర్వాత చుట్టాలు ఎక్కువ నేను కాదంటలేదు, కానీ ఆ దినాన్ని మీరు దొంగిలించకూడదు. కనుక చుట్టాలు వచ్చిన వాళ్ళ తర్వాత ఆరాధన చూసుకుని మరి అలాగే వెళ్ళి ఆరాధన చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అదే నేను చక్క పెట్టచ్చు, వద్దని నేను అనట్లేదు. కనుక అలాగే దేవుని సన్నిధిని దొంగిలించకూడదు. కనుక ఇదిగో దేవుని సన్నిధి చాలా ఆతురత పడాలి. ఆతురత పడేటట్టుగా మీ పిల్లలకు కూడా నేర్పించాలి. పొద్దున్నే లెగ్గొట్టాలి, పిల్లలు లెగండి, స్నానం చేయండి, చర్చి కదా ఒకవేళ మీ పరిచయం ఉందేమో, నీళ్ళు తేవాలేమో, కుర్చీలు చేయాలేమో, లేకపోతే వాయిద్యాలు వాయించడానికి వాటిని ఏర్పాటు చేయాలేమో, పాస్టర్ గారు మరి అలా సిద్ధపడేటప్పటికి లేక మనం ముందుగా సిద్ధపడి భరణాలు వేయలేమో, మందానికి వెళ్ళాలేమో. ఇలాగంటే మీ పిల్లల్ని ఏం చేయాలి? దేవుని సన్నిధి కొరకు మీరు ఏం చేయాలి అనగా మీ పిల్లల్ని నేర్పించడానికి సిద్ధపడాలి. అందరూ ఆమె చెప్పండి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది దేవుని పిల్లలారా? ఈ రాత్రి నీ జీవితంలో నీ పిల్లల కొరకు ఆసక్తి, దేవుని సన్నిధి నడిపించే ఆసక్తి నీకు ఉండాలి. అంతేకాకుండా ఇంకా నీకు కూడా ఏం చేయాలంటే కలుగుతున్నారా అందరికంటే ముందు సహోదరి అంటే ముందు సహోదరు అంటే ముందు నేను వెళ్ళాలి 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 దేవుని సన్నిధిని ఎప్పుడు కనబడుతున్నా నేను ముందుగా వెళ్ళి ప్రార్థన చేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? అసలు 2024లో వాళ్ళు చేసేవో లేదో కానీ కొత్త సంవత్సరంలో చేయాలని దేవుడు చెప్తాను. ఎక్కడ ప్రారంభించి నేను ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి అనే ఆలోచన కలిగి నువ్వేం చేయాలంటే దేవుని మందిరంలో అందరికంటే ముందుగా వచ్చి, అందరూ స్తోత్రం చెప్పండి, అందరికంటే ముందుగా వచ్చి ఏం చేయాలో తెలిసంటే ప్రార్థన చేయడం ప్రారంభించండి. అందరూ చూడండి, అందరూ చూడండి. సరే, కనుక మీ పిల్లల్ని అలాగే చిన్నప్పటి నుంచి కూడా సిద్ధపరచండి. అలాగే మీరు కూడా సిద్ధపడండి. అందరికంటే మందిరంకి వచ్చి పాస్టర్ రాకపోయినా మోకరించి ఒక్క పాస్టర్ వచ్చే వరకు ప్రారంభించే వరకు మోకరించి మీ జీవితంలో ఏం చేస్తాము అని అంటే వాక్యం చెప్తుంది. అనగా పాస్టర్ చెప్పే వాక్యము, అనగా సహోదరు పాడే పాటలు, వాయిద్యాలు, సంఘ క్రమం చక్కగా చదివినట్లుగా నువ్వు నిజం బదులుగా దైవికులు వాడబడినట్లుగా, దైవ సేవకులు వాడబడినట్లుగా నువ్వు పెద్దల కడ వచ్చి మందిరంలో ప్రార్థన చేయాలి. అనగా ఇదంటే దుప్పి నీటి భాగం కొరకు ఆశపడినట్లు ఆయన సన్నిధిలో ఏం చేయాలి? తృష్ణ కొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు అంటున్నారు, నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. దీన్ని బట్టి నీ పక్కవాడు ఏం చేయాలి? సంతోషపడాలి. ఆవిడ మందిరానికి కన్నగడి వెళ్ళిపోతుంది, నేను కూడా ఎలా సంతోషపడాలి. కనుక నువ్వు సంతోషపడాలి. కానీ ఆవిడకి పని ఏముంది, మాట ఏముంది, ఆవిడకి ఏముంది, అది ఉంది, ఇది ఉంది, వెళ్ళిపోతుంది ఒప్పుకుండా ఇలాగా. అలాగని మనం వెనకాల ఏంటంటే డ్రమ్ము పట్టుకుని పక్కవాడితో చెప్తూ అనగా ఆత్మీయతలో పడిపోకూడదు. నేను స్తోత్రం. అయ్యో సహోదరు వెళ్తుందా, నేను కూడా వెళ్ళాలి అని తొందరపడి ఈ పిల్లలు తొందరపడి నువ్వు కూడా ఆ వెనకాల రావటం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. అపుస్తులుగా 2:46 కూడా చక్కటి మరి ఆరాధన గురించి, ప్రతిదినం చేయవలసిన దాని గురించి మాట్లాడతాడు దేవుడు. మరియు సంఘం అంటే ఏక మనసుతో ప్రతిదినము దేవాలయంలో ఒకసారి అందరూ ఈ వాక్యంలో ఏముంది ప్రతిదినము అనగా అలాగే ఆరాధన దినము ఇలాగా సంఘము తప్పకుండా మానకోకుండా ఏం చేస్తున్నారు? ఆరాధనలో
పాల్గొంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళారా, అంటూ ఏమంటారు ఇక్కడ? ప్రతి దినము ఇంటింట రొట్టె విచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వలన దయ పొందిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇలా ఆరాధనలో కూడుకోవడం వల్ల, ఆరాధనలో రావడం వలన, ఆరాధన ప్రతిదినము చేయడం వలన వీరందరూ కూడా దయ పొందుతున్నారట. ప్రజలందరి ముందు సహోదరుడా సహోదరి, ఈ కాడి నుంచి 2025 సంవత్సరంలో ఈ జీవితంలో దేవుడు చేసిందని మనమే ఏం చేస్తున్నామంటే ఆరాధన చేయాలి. మనం ఇంకొక 3 విషయాలు తొందరగా గురించి మనం మాట్లాడుకుంటాం. 4వ విషయం ఏంటంటే ప్రతిదినం విశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు చెప్పండి, ఏదో సాగాలి. ప్రతిదినం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిని కానీ, సహవాసంలో కానీ, ఈ సహోదరు మధ్యలో కానీ ఏం చేయాలంటే సాగాలి. అది ప్రతిదినం చేయాలి. వాక్యం చెప్తుందంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయనందరు. అందరూ ఒకసారి చూద్దాం. ఏం చేస్తామంటే చిన్నోడమైనా పెద్దోడమైనా సహోదరుడైనా సహోదరి అన్న యవనస్తురాలైనా పిల్లలైనా ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ విశ్వాసంతో సాగాలి. నువ్వు బలహీనతలైనా ఎలాంటి వాడివైనా, ఈ కష్టమున్నా బాధన్నా విశ్వాసంతో ఏం చేయాలి? సాగాలి. నువ్వు సాగాలి. నీ పిల్లలకు కూడా ఏం చేయాలంటే చెప్పాలి, అమ్మా మన పాస్టర్ గారు, మన సహవాసం, మన సంఘము అని మీ పిల్లలకి నేర్పించాలి. అది మన దైవజనుడు, మన సేవకుడు, మన సహోదరి, మన సహోదరుని యొక్క ప్రార్థన. అక్కడ మనం సాగుదాం. అందరూ సోదరులు చెప్పండి, మీరు సాగాలి. మీ పిల్లల్ని ఏం చేయాలి? ఇక క్రైస్ట్ ఫెలోషిప్ అనేది సాహసంలో మీ పిల్లలు ఏం చేయాలంటే స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. గొప్ప 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 సాక్షి సమూహము మేఘము వలె ఆవరించినందున మనము కూడా ఇక్కడ ఏంటున్నారా జరుగుతున్నారా? మనం కూడా అంటే ఇక్కడ కూర్చున్న సంఘము కూడా ప్రతి వారము సిలువుగా చిక్కులు పెట్టే పాపములు ఏవైనా ఉంటే వాటి నుంచి విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయును దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధువులో ఓపికతో సాగుదాం. అందరూ గట్టిగా స్తోత్రం చేద్దామా? ఎవరైనా మాట్లాడుతున్నాయా? మాట్లాడుతున్నాయా? గతించిన కాలంలో నువ్వు ఎలా నడిచేమో నాకు తెలియదు. ఎలా నడవాలనుకున్నావో నీ ఉద్దేశం నీ మనసులో నాకు తెలియదు. ఇప్పుడైనా కొత్త సంవత్సరం వస్తున్నది కనుక ఆ సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా ప్రతిదిన విశ్వాసముతో నీ సంఘంతో పాటు ఉన్నారా? అది నీ సంఘం, నీ కుటుంబం. కానీ కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు, ఆ కుటుంబంలో ఒక తల్లి ఉంటుంది, 10 మంది పిల్లలు ఉంటారు. ఆ 10 మంది పిల్లల ఇంట్లో అలాగే రేపన్న రోజు కార్యక్రమాలు జరుగుతాయి. నేను స్తోత్రం చెప్పండి. జరిగే లేవా? వాళ్ళకి ఎంత అనుకున్నా, ఎంత వంశస్తులున్నా వారి వారి యొక్క అక్క చెల్లెల యొక్క కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాల్గొంటారు. పాల్గొని పెద్దలు ఏం చెప్తారంటే అవన్నీ విడిచి జాగ్రత్తగా నడవండి అని చెప్తారు. మరి సంఘం కూడా అలాగే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగేటట్టు ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే మనం ఒక తండ్రి బిడ్డలం, అది యేసు ప్రభు బిడ్డలం.
అయితే రక్తంలో కడగబడిన బిడ్డలు. అలాగే మనకు ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ గారు ఉన్నారు. అలాగే మన ఆత్మీయ కలిగిన ఒక కుటుంబం ఉంది, అదే సంఘము, సంఘ బిడ్డలు. వారి యొక్క కుటుంబంలో అది నా అన్నైనా, నా చెల్లైనా, నా తమ్ముడైనా, వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం. కనుక మనం ఏ భేదం ఉంచకుండా, ఏ విరోధం మన మనసు ఉంచుకోకుండా అక్కడికి వెళ్ళి సాగాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు నిందించి కోరుకుంటున్నాడు. మరి గతించిన కాలం నుంచి పెట్టు కొత్త కాలంలో, అనగా కొత్త సంవత్సరంలో నువ్వు అలాగే ఉన్నావంటే నీ జీవితంలో దేవుడు నీకు కలిగించే ప్రతి పరిస్థితి నుండి కాపాడే పరిస్థితులు జరిగే అవసరత కొరకు నువ్వేం చేయాలంటే, నీవు దేవుడు చెప్పినట్లుగా పాత సంగతులు మర్చిపోయి, పాత విషయాలు మర్చిపోయి, వారి వారి ఇంటిలో లేదా కుటుంబంలో సహోదరుల మధ్యన అందరూ చేస్తున్న పనుల్లో నువ్వు పాల్గొంటావా? దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? నువ్వేం చేయాలి? వీళ్ళు కలబడు, పరిచయం కలబడు. అది నీ తండ్రి ఇల్లు. వాళ్ళందరూ నీ అక్కలు, నీ చెల్లెళ్ళు, నీ అన్నయ్యలు, నీ తమ్ముళ్ళు. ఎందుకు నీవు అలా ఉంటున్నావు? దయచేసి ఈరోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అనగా కలిసి ఉంటే ఏంటో తెలుసా? నీ కుటుంబంలో నీ తండ్రికి బలము, నీ తల్లికి బలము, నీ అన్నదమ్ములకి బలము కలిసి ఉంటే దానివల్ల ఏం జరుగుతుందంటే ఇంకా నీ తండ్రి అనగా పరిచయం ఏం చేస్తాడు? అనేక మందిని నువ్వు నీ ద్వారా, నీ తండ్రి ద్వారా కొంతమంది దైవికమైన పిల్లలను కలగలుగుతాము. దైవికమైన బిడ్డల్ని ప్రభు సన్నిధికి నడిపించగలుగుతాము. ఏమంటారు మీరందరూ కూడా? చెప్పండి. దానికి ఏమంటారంటే మీరు చెప్పాల్సింది కదా, ఆమేన్ చెప్పాలి. చెప్పండి, ఆమేన్ నాకు చేస్తాను అన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇలా చేస్తే రామకృష్ణ కనుక అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎదురున్న వాడి ఎక్కడ కూడా కొంచెం వాక్యం నాకు సమయం ఇవ్వండి. ఎందుకంటే మంచి వాక్యం దేవుడు నాకు ఇస్తున్నాడు కనుక ఆ మాట మీరు నేర్చుకుని పక్కవాడు చెప్పడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఏం చేస్తారు? ఇక నుంచి ఇంకా ఈ రాత్రి చూపించే వదిలిపెట్టేస్తాను. నేను అలా ఉన్నాను. నేను ఆమె కంటే ముందుగా, ఆమె కంటే విశ్వాసంగా ఆ కుటుంబాన్ని నేను ప్రేమిస్తాను, ఆ సంఘాన్ని ప్రేమిస్తాను, ఆ సేవను ప్రేమిస్తాను. ఇదిగో వారితో కలిసి నేను ఏం చేస్తానంటే గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాను అని వారందరూ ఏం చెప్పాలి? నాకు ఇష్టం లేదన్నట్టుగా ఉండేటట్టు ఓకే, మంచివాడు దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు బలముగా దీవించును గాక. అలా చేసేవాడు అందరూ కూడా చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో సాగాలని ఈ వాక్యంలో కనబడుతుంది. కానీ గొప్ప సాక్షి సమూహం ఆవరించుగా మనమందరం కూడా ఏంటి గొప్ప సాక్షి సమూహం అంటే దేవుడు ఇచ్చినది దైవ సేవకులైన వారి సాక్ష్యాలు బైబిల్లో ఉన్నాయి. కనుక ఇంత గొప్ప సాక్షి, ఇంత సాక్ష్యము బైబిల్లో ఉంటే దాన్ని ఇని మనము విశ్వాసంతో ఏం చేద్దామంటే సాగుదాం, దేవుల్లో సాగుదాం. అందరూ తప్పకుండా రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. దినాలు చదివి కనుక సమయమును పోనీయక దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు చూసి జాగ్రత్తగా చూసుకోండి. అందరూ గట్టిగా చెప్పుకుందాం. ఎంత చక్కటి మాట. దినములు చెడ్డదండి. ఈ చెడ్డ దినాల్లో దేవుని రాకడ కూడా రాబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండమని అప్పొచ్చిన పౌలు చెప్తున్నాడు ఈ మాట. దేవుని బిడ్డలను గమనించండి. జాగ్రత్తగా మీరు ఏం చేయాలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నేర్చుకుని దాని ప్రకారంగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి అనే విషయాన్ని దేవుడి యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక నిమిషం 6వ అధ్యాయం 16వ వచనంలో
ఏం చెప్పాడు అంటే దేవుడు అని ఇవన్నీ ఒక విశ్వాసము ఏంటండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక ఒక వచనం చెప్పారు, చదివారు కదా, దేవుడు చెడ్డవి కనుక అమ్మ చూడండి వచ్చిన 5:15 చదవండి ఒకసారి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చూసుకోండి. దాంతో పాటు ఈ యొక్క 6వ అధ్యాయం 16వ వచనం కూడా ఏమనంటే విశ్వాసం విశ్వాసమును గాలి పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. దేవునికి మహిమ కలుగును. విశ్వాసముతో దేవునికి స్తోత్రం. అక్కడ విశ్వాసంతో ఎబ్రీయులకు పత్రికలో మనం ఏం చేద్దాం, అందరూ కలిసి సాగుదాం అనగా దేవునికి సమూహంగా మనం బతుకుదాం. ఇక్కడ విశ్వాసంతో మనం ఏం చేయాలి, చక్కగా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన చెప్పే మాట, దారుని పట్టుకుందాం. దేవుని స్తోత్రం. దుష్టుని యొక్క బాణాలను మనం ఏం చేద్దాం, ఆర్పుదాం, ఆపేద్దాం. ఇది మనం సంబంధించుకోవాలి. అంతేగాని ఆ దుష్టుడికి పడిపోయి ఆ దుష్టుడి బాణానికి మనం కింద పడిపోయి మనం జారిపోయి ఉంటే అది దేవుని పిల్లల విశ్వాసంలో ప్రతి దినము సాగట్లేదనే విషయాన్ని దేవుడిని గుర్తు చేస్తున్నాడు. కనుక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మరొక మాట చదువుకున్నాం. ప్రతి దినము ప్రార్థన చేయాలి. ఏం చేయాలన్నాను, మనం ఏం చేయాలని అంటున్నాడు. నూతన సంవత్సరంలో వస్తున్నాం. పాత సంవత్సరంలో ప్రార్థన చేయలేదా, వాకరించలేదా, ఇంట్లో ప్రార్థన చేయలేదా, సంఘంలో ప్రార్థన చేయలేదా, సంఘ సమావేశంలో జరిగేది ఏ ప్రార్థన నేను రాలేదా, దేవుడు బిడ్డదా? అయితే ఇప్పుడే నువ్వు ఏం చేయాలి, ప్రతి దినము ఏం చేయాలి, ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. తొందరగా దానియేలు 10 చేయాలి. 6:10 ఇది శాసనము చేయబడిందని దానియేలు తీసుకున్నప్పటికీ కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మగాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. పాత సంవత్సరంలో ఇంటికడ ప్రార్థన చేయలేదేమో, ప్రార్థన చేయాలి. అలాగే సంఘంలో ప్రార్థన చేయలేదేమో, అలా సంఘ కూటాలకు వచ్చి ప్రార్థన చేయాలి. అలాగే ఇంటి కూటాల్లో ఒకవేళ ప్రార్థన చేయలేదేమో వచ్చి ప్రార్థన చేయాలి. ఇలా వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేదేమో ప్రార్థన చేయాలి. దానియేలు ఇది శాస్త్రం వచ్చినప్పుడు కూడా భయపడకుండా ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు తిరిగి, దేవుని ఆలయం తట్టు తిరిగి, అది యెరూషలేము ఎక్కడ ఉంది అనగా యెరూషలేము ఎక్కడ ఉందంటే యూదా దేశంలో ఉంది. మరి దానియేలు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు కదా ఎక్కడ ఉన్నాడంటే బబులోను దేశంలో ఉన్నాడు. కనుక దేశం దాటి అవతల ఉన్నప్పుడు కూడా అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. మీరు కూడా ప్రార్థన చేయాలి. ఇందులో 6:16 కూడా చదువుతాం. అక్కడ రాజు ఆజ్ఞేయంగా గొర్రెలను దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇలా జరిగినప్పుడు దానియేలుని చూసి ఏం చేశారంటే రాజు తీసుకొచ్చారు. ప్రార్థన చేయొద్దు అని చెప్తే చేస్తున్నాడండి అని చెప్పినప్పుడు సింహాల గుహలో వేశారు. తర్వాత తెల్లారేసి వస్తే ఆ సింహాలు అన్నీ కూడా దానియేలుకి నమస్కారం చేస్తానండి. నేను సూత్రం చెప్పండి. కనుక ప్రార్థన నీకున్న ఆపదలన్నింటినీ కూడా తొలగించి నీకు సహాయం చేస్తుంది. దానియేలుకి అదే జరిగింది. కనుక నీవేం చేయాలి, ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పాత సంవత్సరంలో చేయలేదేమో, కొత్త సంవత్సరంలో చేయాలని
మరోసారి మనం చేస్తున్నాను. మొదటి సమయాన్ని గ్రంథాన్ని కూడా తెచ్చి ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళ్ళిపోతాం. మనము 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను ఏంటండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము మానవ దేవునికి విరోధంగా పాపం చేస్తున్న వాడిని అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట మీరు వినాలి. సంఘంలో ఉన్న వాళ్ళు, సంఘ సమాసంలో ఉన్న వాళ్ళకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అది పాస్టర్ గారికైనా, సహోదరికైనా, సహోదరుడికైనా, మీ మట్టుకు మీరు ఎవరైతే ఉన్నారో కనుక ఒకవేళ ఎదరవాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోవడం పాపము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మీరు మందిరంలోకి వచ్చి సమాసంలో సహోదరులకు వచ్చి అనగా నేను ఫలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేయగా నాకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే అదేంటండి, మీరేదో చుట్టగాస్తే, చెడుట కాస్తే, మందు కాస్తే, బూతు తిడితే, లేకపోతే ఏదో చేస్తే, ఏదో తప్పు చేస్తే దేవుని పెట్టారా పాపాన్ని మీరు అనుకుంటారు. పాపమే కానీ అదొకటే కాదు, మీరు దైవికంగా నీవు చేయవలసిన వాటిలో కొన్ని ఉన్నాయి. ప్రార్థన, అది ఎవరింటికైనా కావచ్చు, చర్చిలోనే కావచ్చు, ప్రతిదినమైనా కావచ్చు. మీరేం చేయాలంటే ఎదర వారి కొరకు, సగం కొరకు, సహోదరుల కొరకు అనగా మీ కొరకు మందిరంలో కానీ ఎక్కడైనా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. కనుక నీవు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నావు కనుక నీవేం చేయాలంటే ప్రార్థనలో పాల్గొవాలి. ప్రతి చోట మందిరంలో పాల్గొవాలని ఆయన చెప్తున్నాడు. మనం ఏం చేయాలని ఆలోచిస్తే ఇలాంటి ఏమో చేయాలి. ఇంకోటి ఏంటంటే అదే మాట, ప్రతిదినం ప్రేమతో ఏం చేయాలంటే, ప్రేమతో మనం ఏం చేయాలంటే నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిదినం కూడా మనం ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడు? నేను ప్రేమగా ఉన్నాను అని చెప్పాడు. ఆయన ప్రేమగా ఉన్నాడు కనుక మనం ప్రేమగా ఉన్న దేవుని ప్రేమిస్తున్నా కనుక నీ పక్క వాళ్ళని కూడా ప్రేమించాలి. ద్వేషించకూడదు, అపహాసించకూడదు. కరెక్టే, నీ పక్క వాళ్ళు నీకు ఆపద కలిగించారు, నేను కాదనలేదు, దేవుడు కాదనలేదు. కానీ వాళ్ళని ప్రేమించు, అప్పుడు నువ్వు దీవుల పొందు. అవతల వాళ్ళు నిన్ను ప్రేమించలేకపోతే, ఈ ప్రేమ అర్థం చేసుకోకపోతే దేవుడే వాళ్ళకి ఏం చేస్తాడు? చేయవలసింది ఏదో ఆయన చేస్తాడు. నువ్వెందుకు అలాగైపోతున్నావు? నువ్వెందుకు వాళ్ళ మీద పగ తీర్చుకుంటావు? నువ్వెందుకు వాళ్ళ కొరకు అనేక రకాలుగా ప్రామాణికాన్ని కలిగి ఉంటావు? కనుక ప్రభు అంటున్నాడు, ప్రభు మీదకి వచ్చిన శిక్ష, ప్రభుని కొట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆయన అలాగే ప్రేమించాడు. కానీ దేవుడు బిడ్డలారా, ఆయన ప్రేమను మనం చూపించాలి అంటే ఈ సహోదరుడి పట్ల, నీ సంఘాపుల పట్ల, నీ సేవకుల పట్ల, నీ ఇరుగు పరివారం పట్ల, నీ బంధువుల పట్ల ఏమంటే ప్రేమ ఉండాలి. నువ్వు ప్రేమతో నింపబడాలి. అది దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అది చెప్పండి. కనుక కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచ్చి చదువుతాం. ప్రేమ కలిగినట్టు ప్రయాసపడుడి. దేని కొరకు ప్రయాసపడాలంట? ఏమండి, ఎరగాలన్నవాడు దేని కొరకు ప్రయాసపడాలి? దేనికి ప్రయాసపడుతున్న సోదరి, దయచేసి మానే ఆయన కొరకు. దేవుడు నీతో చెప్పిందంటే ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ఇంత మంచి మాటలు, ఇంత చక్కటి మాటలు, నీ జీవితానికి మేలు చేసే మాటలు, ఎన్ని మాటలు చెప్పాను నేను. వాటిలో ఒక్క మాట నీ జీవితాన్ని మార్చలేదా? ఆ మాట నాది కాదు కదా, దేవుడి కదా, నీ మనసును మార్చలేదా? అంటే నువ్వు ఎలా ఉన్నావు సహోదరి? దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడండి. దేవుడు కదా, మందిరానికి కూడా ప్రయాసపడుతున్నాం, మందిరం యొక్క పని చేయడానికి ప్రయాసపడుతున్నాం, సేవకు సహకారిగా ఉండడానికి ప్రయాసపడుతున్నాం. ఇలాగా ఎంతో మందికి అలా ఈ విధంగా అది ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు కదా, ప్రేమ కలిగించడానికి నువ్వు ప్రయాస పడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వేమై ఉండాలి?
ప్రేమతో నిండి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మెరుగ్గా ఉన్నారా? అయిపోతుంది. మెరుగ్గా ఉన్నారా? కానీ మంచివాడు. మీరు అందరూ కూడా బోనస్ వచ్చారా? చెప్పండి అమ్మా. చేసి రావాలి. ఉద్దేశించారు మీరు అని అడగదు. మీరు బోనస్ వస్తే మీకు ఆకలి ఉండదు. చక్కగా కూర్చొని ఏం చేస్తారంటే వాక్యం ఉంటారు. దేవుని స్తోత్రం. అందులో చెప్పండి సూత్రం ధనేసి అంటే టైం ఉందనుకున్నాను. టైం లేదు. టైం నా దగ్గర ఉంది. నేను ఆపేసినప్పుడే టైం. దేవుని స్తోత్రం. అందరం కోసం నవ్వడమ్మా, నవ్వండి. దేవుని స్తోత్రం. మీరు అందరూ ఎలా చూస్తున్నారంటే చాలా చాలా సీరియస్గా చూస్తున్నారు. అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు. చాలా సీరియస్గా కాదు. వాక్యం మాస్టర్ గారు అంతా విడివిడిగా చక్కగా చెప్తున్నారు. ఇలాగా ఈ రోజు చెప్తారని అనుకోలేదు. అది మీ మనసులో మంచి ప్రేమతో నిండి చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అని చెప్పండి. ఆ రోజున పాస్టర్ గారు ఈ టైంలో ఎలా ఉన్నారు అంటే చాలా భయంగా పరిస్థితుల్లో ఉంది అంటే ఇప్పుడైతే అందరి నోట్లో ఏముంది? నవ్వు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ నవ్వండి. అందరూ నాకు స్తోత్రం చెప్పండి. నేను నవ్వుతున్నానంటే ఇక్కడ కారణం ఏమో తెలుసా? ఈ ప్రేమే. ఇక్కడికి ప్రభు నమ్మలేని వాడు ఉన్నారా? బయట ఉన్నారు కదా. అది ఏమవుతుందో తెలుసండి. పాస్టర్ గారు అనే పాస్టర్ గారు బ్రతకాలని కోరుకున్నాను. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ప్రతికి మళ్ళీ రావాలని కోరుకున్నారు. అందరూ కూడా క్రైస్తవులు కూడా ఇంకా సంఘం కూడా కోరుకుంది. అన్ని చెప్పండి. కనుక నేను చెప్తున్నాను, ప్రార్థనకి రాని వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తెల్లగా బయట వాక్యం అలా బయట ఏంటండి వాళ్ళందరూ కూడా మళ్ళీ పాస్టర్ గారు ఎలా వస్తారో అని విగ్రహారాధకులైన వారు, అన్యులైన వారు ఏమవుతుందంటే బతికి రావాలి మనసులో కోరుకోగలరు. తల్లులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మైక్ ద్వారా వెళ్తున్నట్టు అలాగే కొత్త పెళ్ళిలో నుండి పరిసర ప్రాంతం నుండి సరిపల్లో వారందరూ కూడా నా గురించి ఇలా పాస్టర్ అయినారు. కానీ వారి మనసు ఏమనుకున్నారంటే భగవంతుడని దేవుడిని ఏమనుకున్నారంటే ఆయన తిరిగి క్షేమంగా రావాలి అని చెప్పండి. ఎట్లా చెప్పండి? నిజంగా చెప్పండి కదా 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 కదా. మీ అందరూ అనుకున్నదే దేవుడే చేశారంటే ఈ రోజు మీ మధ్య మళ్ళా ఏం చెప్పాలనుకున్నా నేను వాక్యం చెప్పాలని దేవుడు నిర్ణయించాడు. ఆ దేవుడికి నేను కృతజ్ఞుడిని. మీ అందరి ప్రేమకి కృతజ్ఞుడిని. ఈ ప్రేమ ఎంతో దేవుడి మీద నా మీద ఉంది. నన్ను దేవుడు బలపరిచినందుకు నేను కూడా ఆ దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు నేను గనపరుస్తున్నాను. కనుక ఎలా ఉండాలి? ప్రతి నేను ప్రేమతో నీ ప్రేమని బలపరిచింది. అలాగే నీ ప్రేమ నీ పక్కవాడిని బలపరచాలి. నీ సంఘాన్ని బలపరచాలి. నీ ప్రేమ వల్లనే అనగా సంఘం బలపడాలి. కానీ నువ్వు నీ యొక్క ప్రేమ లేకపోవడం వల్ల అనగా నీ ప్రేమ నీ జీవితం లేకపోవడం వల్ల నీ పక్కవాడు బలపడలేరు. వాళ్ళు జారిపోతారు. దేవుడిలో దూరం అయిపోతారు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాగే దయచేసి ఇక్కడి నుంచి నేను అనగా నా సంఘాన్ని ప్రేమిస్తాను, నా సారకుని ప్రేమిస్తాను, ప్రతి అన్యుని ప్రేమిస్తాను. ముఖ్యంగా దేవుడి యొక్క పరిచయాన్ని నేను ప్రేమిస్తానన్న వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అవి చెప్పాలి. చెప్పడం చాలా చెప్పండి. చెప్పండి. నేను ఏం చేస్తున్నానంటే బలవంతంగా మీతో రామని చెప్పిస్తున్నాను. అది దేవుడికి ఇష్టం లేదు. మీరేం చేయాలి అన్నప్పుడు వెంటనే ఆమెను చెప్పగానే నేను చెప్పినంతా కూడా నేను పాస్టర్గా చెప్పినంతా కూడా మేము చేస్తాము అన్న మాట దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తుంది ఆమెనంటే చెప్పండి. కనుక వాక్యంలో ప్రేమతో ప్రయాసపడాలి. మరొక మాట అనగా ఎపిఎస్సీ 4:15 చదవకొస్తారు. ఇంకొక మాట మన చదువు ముగించుకుందాం. ప్రేమ కలిగి చూడండి ఏం కలిగింది? ప్రేమ కలిగి ఉంటూ
నిజమే మాట్లాడాలంటండి. క్రీస్తు వలె ఉండుటకు. అమ్మ ఎవరి వల్ల ఉంటాయి? క్రీస్తు వలె యేసు ప్రభు వలె ఉంటారు. అంటే నువ్వు ప్రేమ కలుగుతున్నావు అంటే, ప్రేమతో నువ్వు ఉన్నావంటే, ప్రేమతో నీ కుటుంబాన్ని ప్రేమించావంటే, ప్రేమతో నీ కుటుంబాన్ని ప్రేమించావంటే, ప్రేమతో అనగా ప్రతి ఒక్కరిని ప్రేమించావంటే నువ్వు ఎవరి వలె ఉన్నావు చెప్పండి. చెప్పండి, ఎవరి వలె ఉన్నారు మీరు? క్రీస్తు వలె, యేసు ప్రభు వలె ఉన్నారు మీరు. అదే అసలు మనం అన్ని విషయంలో ఎదుగుతున్నాం. మనము అలాగా ఉండడం వల్ల అన్ని విషయాలు మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. వ్యాపారంలో ఎదుగుతాం, ఆరోగ్యంలో ఎదుగుతాం, నీ పిల్లలు చదువులు ఎదుగుతాం. ఒకటి కాదు, నేను ఏం చెప్పను, అన్ని విషయాలు కూడా ఎదుగుతాం. దేవుని ప్రేమలో ఎదిగితే ఓకే. కనుక నీకు ప్రేమతో నిండాలి ప్రతి దినము. మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకుని పనులు వచ్చింది. మరి ఇంకొక మాట చెప్పి నేను చూస్తాను, ప్రతి దినము సిలువ మోయాలి. అందరి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? సిలువ మోయడం ఏంటి? యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వాళ్ళే ఒక చెక్క సిలువ ఏంటంటే భుజం తెచ్చుకుని ఇద్దరిని అనగా తన కొట్టండి అనకాల అని చెప్తూ ఊరంతా తిరగడం కాదండి. దేవుని స్తోత్రం. అది పని పని కాదు. మీరు ఎప్పుడైనా టీవీలో ఎవరైనా ఏ దేశంలో ఏ ప్రాంతంలో వారైనా ఒకవేళ యేసు ప్రభువుగా సిలువని తెచ్చుకుని వర్ణాలతో పుట్టించుకుని వెళ్తున్నారనుకో, వాళ్ళు పాపం చేస్తున్నారు కానీ అనగా అది నిజం కాదు. ఎందుకంటే సిలువ మోసేది ఎవరండి? యేసు ప్రభు ఒక్కడే. ఆయన మోయాలి, ఆయన రక్తం కాల్చాలి, ఆయన రక్తం మన మీద మన పాపాల మీద ఆయన పోషించాలి. అప్పుడే దానికి విముక్తి కలుగుతుంది. మనుషుడు సిలువ మోయటము లేక త్వరగా కొట్టించుకుని మోయటము అని త్యాగాలు చేయకూడదు. సిలువ మోయటం అర్థం చెప్పమంటారా? ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు దాకా చెప్పి ఉన్నాయి కదా, ఆయన ఏం చెప్పాడో, ఇంకా బైబిల్లో ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా చేయటం. ఆయన చేస్తున్నప్పుడు నీ కష్టాలు వచ్చినట్టు, నీ భర్త వలన, నీ కుటుంబం వలన, నీ బంధువుల వలన, నీ అత్తమామ వల్ల, నీ సంఘం వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగి అనుకోండి, అంటే అవన్నీ కూడా భరించి నడుస్తూ ఉంటే నీవు సిలువ మోసినవాడు మోసిందాను. చెప్పండి అందరూ అని చెప్పండి. అది అంతేగా తప్ప నువ్వు చెక్క సిలువు అనగా మన సాధనలు గారు అనే తిరుపతి కంటే తిరిగి ఏడో 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను, నాకు సిలువు ఇవ్వండి, నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే ఒక ఇద్దరిని పెట్టుకుంటాను అనగా కొట్టనని యేసు ప్రభు దేవుడు అలా చేశాడు అని నేను కూడా అలా చేస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నాను అని మనము ఏం చేయాలంటే నటించకూడదు. ఆయన సిలువ మోయాలి అంటే ఇంతకుముందు చెప్పారు కదా, ఏంటి అంటే దేవుని పెట్టారా అనగా నీ అత్తమామలు, నీ గ్రామస్తులు, నీ బంధువులు, నీ సంఘము, ఇలా ఎవరైతే నీ హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, కష్టపెడుతున్నారో, ఇది కదా ఏదైనా జరుగుతున్నాయో, నీ బిడ్డలైనా, నీ అల్లులైనా, నీ కూతురైనా వాళ్ళు కష్టాలు కలుగుతున్నాయో, యేసు ప్రభు నడుస్తు వలన, యేసు ప్రభుని ప్రార్థన చేయడం వలన, యేసు ప్రభు మందిరానికి జరుగుతున్నాయి అనుకోండి, అదే సిలువ మోయడం. దేవుని స్తోత్రం చెప్పండి. యోగా స్వార్థ 9వ అధ్యాయం 23వ వచనం మరియు ఆయన చూడండి. లోకాసు స్వార్థ 9వ అధ్యాయం 23వ వచనం మరియు ఆయన అందరితో ఇలా అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను ఉపేక్షించుకుని ప్రతిదినం తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వెంబడించేటువంటి సోదరులారా, సహోదరీమణులారా, దయచేసి దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటున్న మిమ్మల్ని కట్టి సంతోషిస్తున్నాను, కానీ మొదట మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. దగ్గర స్తోత్రం చెప్పండి. వాక్యం వినాలి. దయచేసి వాక్యం మరి వినే సమయం తప్ప మాట్లాడుకునే సమయం కాదు. ఎవరు మాట్లాడుకుని చెప్పారు, తర్వాత మాట్లాడుకున్నారు కానీ అని చెప్పారు. కనుక మీరు గమనించండి, నేను చెప్తున్న మాట మీరు ఆలోచించట్లేదంటే మీరు చేయడానికి ఇష్టపడతలేదు. మీరు జాగ్రత్త. మీకు మాట్లాడుకునే సమయం అనగా మీరు చెప్పుకునే సమయం
అనగా ఒక సమయం ఉంటుంది, అప్పుడు చెప్పుకోవడం చక్కగా దేవుడి వాక్యం గురించి కానీ మీ యొక్క కష్టకాల గురించి కానీ దేవుడి స్తోత్రం చెప్పండి. సిలువ మోయాలి అనుకోండి సోదరులారా, ముగిస్తున్నాను. సోదరులారా, నువ్వేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటండి? సరే, ఉపేక్షించుకుంటా అపేక్షించుకుంటా అనే రెండు మాటలు. అపేక్షించుకుంటా అంటే అనగా అపేక్షించుకోవడం అంటే ఉపేక్షించుకోవడం అంటే ఉపేక్షించుకోవడం అంటే వదులుకోవడం. దేవుని స్తోత్రం చెప్పండి. అపేక్షించుకోవడం అంటే వాటిని మనము చేయడం అన్నమాట. అపేక్షించడం, అలవాటు చేసుకోవడం. నాకు ఎందుకు, నేను ఇలాగే ఉంటాను ఆయన చెప్పుకొని అలాగే నేను పక్కడికి చెప్పడం మాను, నేను అలాగే నేను అనగా నేను నడవడం మాను, నా జీవితం మాను. అపేక్షించుకోవడం అంటే ఉపేక్షించుకోవడం ఏంటి తెలుసా? ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం నా జీవితంలో ఫలించింది కనుక సోదరి, నేను అలాగున్నా సోదరుడా, నేను అలాగే జీవించాను సోదరుడా, కనుక నేను ఏం చేసుకుంటానంటే ఉపేక్షించుకుంటాను, అంటే వదులుకుంటాను. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే సదరు వాక్యం సరే. మరియు ఆయన అందరితో ఇట్లా నేను అందరితో ఒకరితో అందరితో ఎవడైనా నన్ను వెంబడింపకోరియాడు తను ఉపేక్షించుకొని తాను ఏం చేసుకోవాలి? పక్కోడు కాదండి, నీకు నీవే మాత్రం ఏం చేసుకోవాలి అంట ఉపేక్షించుకోవాలి. నీ జీవితంలో ఏదైతే ఉందో అది కొత్త సంవత్సరంలో కనబడకూడదే కాదు, ఉపేక్షించుకోవాలి, వదులుకోవాలి, మానేసుకోవాలి. దేవుడు ఇంతలాగా గట్టిగా పరిశుద్ధాత్మను మాట్లాడుతుంటే దేవుడి మీద నువ్వు మారకపోతే నీకు వచ్చే పరిస్థితులు దేవుడు ఒక రోజున అలా చూసి ఆయన పక్కన చేరిపోయే పరిస్థితులు దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతో అపేక్షించండి, ఉపేక్షించండి కానీ అపేక్షించండి కానీ ఉపేక్షించండి. దేవుని స్తోత్రం. అలా వదులుకోండి కానీ వాటిని ఇంకనూ అవలంబించకండి, చేయకండి. పక్క వారిని విశ్వాసంలో పడగొట్టకండి. మీరు చక్కగా పక్క వారిని బలపరచండి. మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఎందుకంటే నీవు సిలువ మోయటం అనేది చాలా కష్టమైనది. దేవుని వాక్యం చెప్పాలని, దేవునితో నడవాలని, నేను ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని చేయాలంటే నీకు చాలా చాలా కష్టమండి. నువ్వు చేయలేవు. నువ్వు చేయకుండా సైతాన్ని మిమ్మల్ని ఏం చేద్దండి? ఇబ్బంది పడతారు. అదే చేయటమే దేవుని వాక్య ప్రకారం దేవుని వరకు బతకడమే సిలువ మోయటం. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ ప్రతిదినం సిలువ మోయాలి అని దేవుడు చెప్తున్నాడు. పాత కాలంలో నువ్వు ఆ యొక్క శ్రమలలోని నీ భక్తిలోను ఏం చేసినట్టే ఇబ్బంది కలిగితేమో దేవుడు నీకు బలపరుస్తాను అని చేయ బోధించడానికి కొత్త సంవత్సరంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఉన్నో పేతురు పత్రికలో 1-3 వచనాలు సరిసరిపోయినందుకు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతి గలతీయ కప్పదొకియ 4 క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు అట్టి మనస్సును అదండి. అంటే ఆయన అయితే సేవ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద అనేక మందితో అనేక కుటుంబాలతో నిందించబడ్డాడు. నువ్వు కూడా అలాగే నిందించబడుతుంటే అనగా నువ్వు ఏం చేసిందానంటే సిలువ మోసుకుంటారు అని ఆయన అంటాడు. అట్టి మనసును ఆయుధంగా ధరించుకునేది. అదండి, అట్టి మనసును ఏం చేసుకోవాలి? ఆయుధముగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇట్టి మనసు యేసయ్య సిలువ మోసిన యొక్క మనసు నీకు కూడా ఉండాలి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమును జీవించి మిగిలిన కాలము ఇక మీద మన దాసును అనుసరించి నడుచుకొనక మనుషుల యొక్క ఆశ్చర్యం విషయంలో లేక ఆ విధంగా నడవడానికి నువ్వు నడవక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగానే మీరు నడుచుకున్నట్లను పాపములకు చోటిక లోపడక
మరి మనము ఆ. పోకిరి చేష్టలు, ఆ. దురాశలు, ఆ. మద్యపానము, ఆ. అలర్తో కూడిన ఆటపాటలు, ఆ. తాగుబోతుల విందులు, ఆ. చేయదగిన విగ్రహ పూజలు, ఆ. మొదలైన వాటిని నడుచుకొనిచు ఆ. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకున్నటకు ఆ. గతించిన కాలమే చాలును. చాలండి, నేను ముగిస్తున్నాను. చాలండి, చాలు. ఎలాంటి పోగి శాస్త్రాలు, బయట చేసిన కార్యాలు ఏంటంటే చెడు వ్యసనాలు, చెడు మాటలు, చెడు ఉద్దేశాలు, అది పురుషుల్లోనైనా అది స్త్రీల్లోనైనా ఎవరిలోనైనా ఉంటే గతించిన కాలమే. ఈ 2024 సంవత్సరాలు చూసాం. ఆ యొక్క కాలం చాలు. దయచేసి దేవుడు అన్నాడు వదిలిపెట్టుకో. ఆయన అంటున్నాడు చేతులు చాచి బతుకులాడుతున్నాడు, వదిలిపెట్టుకో, శిక్ష తెచ్చుకోవద్దు, నన్ను దీవులు తెచ్చుకో. 2025 సంవత్సరంలో నీవు దీవులు పొందు, అలా నడని ప్రభు నీకు చెప్పిన ఈ మాటలో ఆయన ఏం చేయాలన్నాడో నూతన క్రియ చేయాలనుకున్నాడు కనుక పోతామండి. ఆయన నూతన క్రియ చేయాలనుకున్నట్టుగా యశాగ్రంథ ప్రకారంగా మనము ఏం చేద్దాం కనుక అది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది రాబోతుంది. కొంత జనంలో రాబోతుంది, నూతనమైన సంవత్సరం రాబోతుంది, 2020 రాబోతుంది. ఇదిగో నీ జీవితంలో ఇప్పుడే దాకా చెప్పిన విషయాలన్నీ కూడా సుమారుగా 6-7 విషయాలు చెప్పాను. ఆ విషయాలన్నీ నీ జీవితంలో భరించుకుని ఆశీర్వాదాలు ఉన్నట్లుగా దయచేసి కొత్త సంవత్సరంలో కొత్తగా కొత్త మనసుతో నీ ఉండాలని ప్రభు కోరుతున్నాడు, సంఘం కోరుతుంది, దైవజనులు కోరుతున్నాడు. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఈ మాటలు అన్నీ కూడా బయట ఉన్న వాళ్ళు కానీ ఇది ఉన్న వాళ్ళు కానీ నూతన సంవత్సరంలో 2025లో దేవుడు మీ జీవితంలో మంచి కార్యాలు, నూతన క్రియలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ కార్యముల కొరకు మీ ఇంటి వాళ్ళు మీరు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలన్నీ కూడా మీ జీవితంలో జరుగును గాక. దేవుడి మాటలు దీవించబడును గాక. నా కుటుంబంలో జరుగును గాక, మీ కుటుంబాల్లో జరుగును గాక. ఆమేన్, ఆమేన్.